ప్రజాభవన్ ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారికి అన్యాయం జరిగిందని చెప్పి ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు. అసలు వారికి ఏం అన్యాయం జరిగింది, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాష్ట్రం మొత్తం మీద అందరం కలిపి ఇక్కడికి వచ్చామండి. నా పేరు పులి లక్ష్మయ్య, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్ అండి. మేము ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో శాఖలలో 1,50,000 పైచిలుకు ఉద్యోగస్తులు మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాకు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అన్యాయం జరిగింది. కారణం ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని తీసుకురావడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఈ ఏజెన్సీలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక చెరువులో ఒక జరగ ఎట్లయితుంటుందో ఈ రక్తాన్ని పీల్చేటట్టుగా మా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. మేము గత ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా మేము మొరబెట్టుకుంటుంది ఒకటే, ఈ రాష్ట్రంలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే మా కుటుంబాలకు 100% అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. తక్షణమే మాకు 5,000 రూపాయలు జీతం పెరుగుతుంది. మా మీద జిఎస్టీ కడతా ఉన్నారు 18%. ఒక వస్తువుల కంటే దారుణంగా చేసి 18% జిఎస్టీ, ఏజెన్సీ కమిషన్ 6% ఇస్తారు. అంటే సుమారుగా 4,000-5,000 రూపాయలు వాళ్ళకు పోతూ ఉన్నాయి. అవి రద్దు చేస్తే మాకు వస్తాయని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇవాళ చూసినట్టయితే మాకు ఉల్లంఘన, ఒక్కొక్క ఉద్యోగాన్ని 2 లక్షలకు 3 లక్షలకు ఏజెన్సీలు అమ్ముకుంటా ఉన్నాయి. ఉద్యోగాలను తీసేసి ఇష్టమైనట్టు ఉద్యోగాలు కూడా తీసేయడం జరుగుతుంది. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు, ఉద్యోగ భద్రత కూడా ఇవ్వమని చెప్పి మీ మీడియా ద్వారా మేము వెళ్ళుకుంటున్నాము. మాకు బిశ్వాల్ కమిటీ 2020లో వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఎందుకు అంటే వీళ్ళకి ఒకసారి పిఆర్సీ ఇస్తే మళ్ళీ 6 సంవత్సరాల దాకా ఒక పిఆర్సీ ఉండదు. అంటే 6 సంవత్సరాలు ఇదే పాత జీతంతో పనిచేస్తారు. అంటే వీళ్ళకి పిఆర్సీ కాబట్టి వీళ్ళకి ఒక ఎవరి సంవత్సరం ఒక 1,000 రూపాయలు 2,000 ఇంక్రిమెంట్ ఇచ్చినట్టయితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని కూడా బిశ్వాల్ కమిటీ కూడా సూచించింది. అది కూడా మాకు అమలు కావడం వల్ల మేము ఈరోజు సుమారుగా కొన్ని లక్షల రూపాయలు మేము ఆర్థికంగా నష్టపోయినాము. ఏజెన్సీలు 1,000 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. ఏజెన్సీలు రాష్ట్రంలో 1,50,000 పైచీలకు ఇంటూ 8,000 రూపాయలు వేసుకున్న ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో ఇది మా రక్తంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇది మాకేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాము మీడియా ద్వారా. ఉద్యోగ భద్రత లేదని చెప్తా ఉన్నారు కదా. 100% మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు మొన్న నర్సు రిక్రూట్మెంట్ జరిగింది రీసెంట్గా. ఇప్పుడు రేపు జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో రెగ్యులర్ వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏంటని మేము అడుగుతా ఉన్నాము. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో గత ప్రభుత్వం 400 మందిని రోడ్డు వేసేసింది. మరి ఇప్పుడు వాళ్ళ పాపం ఇలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో ఒక 20 మందిని బయటకు వెళ్ళారు. ఇట్లా మరి మా పరిస్థితి కూడా రేపు రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో మరి మమ్మల్ని తీసేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాగే ఇన్స్టిట్యూట్లలో 45 రోజులు ఈ ఎండాకాలంలో ఇన్స్టిట్యూషన్ని బంద్ చేసినని చెప్పి వాళ్ళకు 2 నెలలు జీతం ఇవ్వకుండా టర్మినేషన్ చేశారు. మరి ఈ 45 రోజులు వాళ్ళు ఎట్లా బతకాలి? 10 నెలలు జీతం ఇచ్చి 2 నెలలు జీతం ఇవ్వకపోతే మరి ఎక్కడికి పోవాలి ఈ 2 నెలలు వాళ్ళు? అంటే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మాకు. కాబట్టి ఈ సమస్యని తక్షణమే పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. దానికోసం ఈరోజు రావడం జరిగింది ప్రజాభవన్కి. ఏం చెప్తున్నారు ప్రజాభవన్? ఈ వేదిక ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే 100% మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాభవన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. నా పేరు సంతోష్ కుమార్, రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ మెంబరు. కానీ ఇలాంటి అవకాశం కూడా దొరకలేదు. చాలాసార్లు ట్రై చేశాము, అప్పుడున్న మంత్రులకి అందరికీ మా రిప్రజెంటేషన్లు ఇచ్చాము, కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. కానీ అట్లీస్ట్ ఈ ప్రజాప్రభుత్వం ద్వారా, ప్రజావేదిక ద్వారా ఈ అవకాశం దొరికినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరపున, అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారి తరఫున కూడా చాలా కృతజ్ఞత అభివందనాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మా సమస్య ఏంటి అంటే ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేస్తే మాకు 100% న్యాయం జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ల ద్వారా నేరుగా జీతాలు ఇస్తున్నారు. మేము కూడా అదే కోరుతున్నాము. ప్రజెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అలాగే మినిస్టర్లకు కూడా మా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. దీని ద్వారా న్యాయం జరుగుతుందని ఈ ప్రజావేదిక ద్వారా కోరుచున్నాము. విజయలక్ష్మి సార్ నా పేరు. మేము అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేయడం ద్వారా స్త్రీలకు కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, న్యాయం కూడా జరగట్లేదు సార్. మాకు ఎవ్రీ ఇయర్ 15 లీవ్సే ఉంటాయి. అదే మెటర్నిటీ లీవ్స్ కూడా లేవు. మాకు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వరు. ఉన్న 120 లీవ్స్ ఉన్నాయి, కానీ వాటికి మేము శాలరీ లాస్ అవుతున్నాము. మాకు ఎవ్రీ ఇయర్ ఈ ఏజెన్సీలు ఎవ్రీ ఇయర్ ఒక ఏజెన్సీ మారడం వలన ఆ ఏజెన్సీ మారే విధానంలో 3-4 నెలలు గ్యాప్ వస్తుంది. ఆ 4-3 నెలల గ్యాప్లో కూడా మాకు శాలరీ రాకుండా పోతుంది. ఎందుకంటే ఏజెన్సీ మారినప్పుడల్లా ఇదే. ఎందుకంటే ఇప్పుడు ట్రెజరీ ద్వారా మాకు అలా జీతం ఇచ్చే విధానం ఉన్నా కానీ ట్రెజరీలో కరెక్ట్ బిల్లు ఉంటేనే ఇస్తారు. ఆర్డర్ కాపీ రావడం లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వలన మేము 5-6 నెలలు కూడా శాలరీ లేకుండా పనిచేయగలుగుతున్నాం. చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. మళ్ళీ మేము గవర్నమెంట్ విద్యా సంస్థలలో పనిచేసే వాళ్ళము, అది 10 నెలలే ఉంటుంది మాకు ఉద్యోగము.
మిగతా 2 నెలలు మాకు టర్మినేట్ చేస్తారు. వేతనం ఎలాంటి వేతనం ఇవ్వట్లేదు. మాకు జీతం లేకుండా 2 నెలలు తీసేయడము, మళ్ళీ స్కూలు కాలేజీలు రీఓపెన్ అయిన తర్వాత తీసుకోవడం వలన మేము ఆ 2 నెలల జీతం లాస్ అవుతున్నాం. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ సమ్మర్లోనే టర్మినేషన్ ఇస్తారు. మరి మాకు స్కూల్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో పిల్లలకు పుస్తకాలకు దానికి కట్టుకోవడానికి ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు చాలా లాస్ అవుతున్నాము ఈ ఏజెన్సీ విధానం వల్ల. ఫైనాన్స్ నుంచి మాకు 12 నెలల అప్రూవల్ రెన్యువల్ వచ్చినా కానీ విద్యా సంస్థలలో పనిచేసే వాళ్ళకి లాస్ట్ అకాడమిక్ ఇయర్ రాగానే మాకు టర్మినేషన్ ఇస్తుంది. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. 12 నెలలు ఉంటుంది రెన్యువల్, కానీ మాకు 10 నెలలే డ్యూటీ ఉంటుంది. 2 నెలలు వెకేషన్ చేయబట్టి మాకు ఎలాంటి జీతం రావట్లేదు. దీనివల్ల మేము లాస్ అవుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ చేంజ్ అవ్వడం వల్ల మాకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ సరిగా కట్టడం లేదు. ఆ పిఎఫ్ అకౌంట్లో మేము డబ్బులు చూసుకునేసరికి 3-4 మంత్స్ పెండింగే ఉంటుంది, కట్టలేరు ఇక వాళ్ళు. ఒక ఏజెన్సీ నుంచి ఇంకో ఏజెన్సీకి మారడం ద్వారా ముందున్న ఏజెన్సీ వాళ్ళు తర్వాత కట్టే అమౌంట్ కూడా వేయడం లేదు మాకు. ఏది కానీ అన్ని విధాలా మేము నష్టపోతున్నాం సార్. మీ ఛానల్ ద్వారా న్యాయం చేయాలని ప్రగతి భవన్లో విన్నవించుకోవడానికి ఇక్కడికి మేము అందరం వచ్చాము. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే సార్, మాకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఆ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసేయడం ద్వారా మాకు జిఎస్టీ అవన్నీ మేము బెనిఫిట్ పొందగలుగుతాము. ప్లస్ స్త్రీలకు మెటర్నిటీ లీవ్లో వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని కోరుతున్నాం. గవర్నమెంట్ పీపుల్ వాళ్ళకి ఆడవాళ్ళంట, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఆడవాళ్ళు కాదా, వాళ్ళకి స్పెషల్ లీవ్స్ ఉంటాయి. సేమ్ మాకు కూడా అదే వర్తించాలి. ఈవెన్ జీవో వచ్చినాక కూడా లేడీస్కి ఉమెన్ స్పెషల్ అప్పుడు 5 days లీవ్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి సేమ్ సమానంగా ఉండాలి. కానీ అవుట్ సోర్సింగ్ మీరు కాదు అంటే మేము ఉమెన్ కాదా? ఇదెక్కడ న్యాయం? అంటే మీ రాజరికం మీకేనా? ఇక్కడ మేము ఆడవాళ్ళం ఇంత ఇబ్బంది పడుతున్నాం. మెటర్నిటీ చిన్న పిల్లలు 3 months లీవ్ ఇవ్వరు, ఎక్స్టెన్షన్ చేసినాక లీవ్ ఇవ్వరు. చిన్న పిల్లలు పాలలాగా పిల్లల్ని ఎలా తీసుకొస్తారు? ఎలా ఉంటుంది? కనీసం దానికన్నా మీరు గవర్నమెంట్ తీయదా? అవుట్ సోర్సింగ్కి ఉమెన్ గురించి ఇంత కష్టపడుతున్నాం మేము, రాత్రి పగలు ఏదైనా. ఈవెన్ లాక్డౌన్లో కూడా వచ్చినాము, వర్క్ చేసినాము, దానికి చూసి కూడా ఇవ్వలేదు. ఈవెన్ తెలంగాణ వచ్చింది, ఊరికి రాలేదు తెలంగాణ. మేము పెన్ డౌన్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు కాదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెన్ డౌన్ చేసి రోడ్ల మీద మేము వచ్చినాం 2 లక్షల మంది, మీరు కాదు. ఇప్పుడు మీకు తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా ఇంకొకరు ఏ రాజకీయం పట్టించుకుంటుంది? ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుంది? అది మీరే ఈ ప్రజా భవన్ ద్వారా మేము మా బాధలు, మా ఆడవాళ్ళ బాధలు మేము అవుట్ సోర్సింగ్ తనం చెప్పడానికి మేము ఇక్కడ వచ్చాము. సో దయచేసి ఈ మీడియా ద్వారా మీరు ఎంత వీలైతే అంత మాకు మంచి గుడ్ న్యూస్ వస్తుంది, న్యాయం వస్తుంది అని కోరుకుంటున్నామండి. ఏ విధంగా అంటే ఆడవాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నారో వేతనాలైనా, మెటర్నిటీ లీవ్లైనా, 1 day మెడికల్స్ లీవ్లైనా అవి కూడా మాకు వర్తించాలి. మేము కూడా లేడీసే కదా, గవర్నమెంట్ వాళ్ళే లేడీస్ కాదు కదా, మేము కూడా అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళకి ఎలా అయితే ఉన్నాయో లేడీస్వి అన్నీ సేమ్ ఈక్వాలిటీ మాకు రావాలి. మా లేడీస్ పరంగా మేము అదే చేస్తున్నాం.